తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఐపంగిడిలో ఈ ఘటన జరిగింది. భారీగా పొగలు రావడంతో భయంతో గ్రామస్తులు పరుగులు తీశారు. వెంటనే పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ట్రయల్ రన్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని రిలయన్స్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ మనం చూస్తున్నాం. రిలయన్స్ బయోగ్యాస్ పరిశ్రమలో అయితే ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. ఇక తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఐపంగిడిలో ఈ ఘటన జరిగింది. భారీగా పొగలు రావడంతో భయంతో గ్రామస్తులు పరుగులు తీసిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక వెంటనే పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇక ట్రయల్ రన్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని రిలయన్స్ ప్రతినిధులు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, మనం చూస్తున్నాం రిలయన్స్ బయోగ్యాస్ పరిశ్రమలో అయితే ప్రమాదం ఏ విధంగా జరిగిందో అర్థమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కొవ్వూరు మండలం ఐపంగిడి చివరిలో ఉన్నటువంటి ఈ రిలయన్స్ బయోగ్యాస్ పరిశ్రమలో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా కూడా బయోగ్యాస్ ట్యాంక్ పై ఏర్పాటు చేసినటువంటి ఒక పరికరం పేలుడు గురి కావడంతో అక్కడ భారీ శబ్దం వినిపించి దట్టమైనటువంటి పొగ కూడా వ్యాపించడంతో కూడా వారందరూ కూడా భయంతో పరుగులు తీశారు. అటు లోపల పనిచేసినటువంటి కార్మికులతో పాటు ఆ గ్రామంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏం జరిగింది అనేటువంటి ఒక్కసారిగా ఆందోళనకు గురై వారంతా పరుగులు తీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వెంటనే పోలీసు, రెవెన్యూ, ఫైర్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని ఈ ప్రమాదం వల్ల ఏమైనా నష్టం జరిగిందా, ప్రాణ నష్టం కానీ గాయాలు కానీ అయినాయా అనేది కూడా వారు కూడా వెంటనే తనిఖీ చేసి అక్కడ ఎవరికి ప్రాణ నష్టం కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి పూర్తిగా కూడా వారు ఆరా తీసిన నేపథ్యంలో ట్రయల్ రన్ వేస్తుండగా ఇక్కడ బయోట్యాప్ గ్యాస్ ట్యాంకు పై అమర్చినటువంటి ఈ పరికరం పేలుడు జరిగింది కూడా వారు నిర్ధారించడం జరిగింది. అయితే ఆ పేలుడు ఏ విధంగా జరిగింది, ఒకవేళ అందులో ఉన్నటువంటి బయోగ్యాస్ సంబంధించినటువంటి పూర్తిగా ఆ లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామస్తులందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకొని దాదాపు ఆకాశం అంత ఎత్తుకు కూడా ఎగిసి పడుతున్నటువంటి పొగలు ఏవైతే ఉన్నాయో ఆ పొగలతో వారందరూ కూడా భయాందోళన చెందుతూ భవిష్యత్తులో ఇటువంటివి జరిగితే కనుక తమ పరిస్థితి ఏంటంటే కూడా వారు నాయకులపై ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ భార్గవ్. మేడం